Working with Suhas Gar, because we know Suhas Gar is completely an introvert, ఎక్కువ మాట్లాడరు like that, but he's a versatile actor. So ఆయనతో వర్క్ చేసేటప్పుడు any kind of situation or scene which you felt competitive? Actually, he have helped me a lot. I have worked with many actors. I have never worked with an arrogant actor, but still he's very sweet. Like I also won't go and talk much to everybody just like that. But we have that in common actually. We will only speak what is necessary. So it's easy for us. We'll only talk what it's needed. For the scenes also, if I ask him what is this, he'll explain it to me sometimes. He'll help me. Also when we are doing, he'll give me the hints about the next dialogues and all. So I felt it easy to do because I'm coming to this industry. It's my first film. I had this thing inside me. Can I do it? Because everybody's talking. I don't even know Telugu. So because of these guys only, I could do that. Especially because he's next to me, he's supporting me. That's why I could do it. That what I did. So yeah, he have helped me a lot in that. సుహాస్ బ్రో ఇక్కడే. సుహాస్ ఒక మంచి ఆర్టిస్టు, దాంతోపాటు ఒక మంచి డ్యాన్సర్ కూడా. మీరు సాంగ్స్ వస్తుంటే ఏదో ఒకటి మంచి స్టెప్ వేస్తుంటారు. ఇందులో ఏదైనా మంచి హుక్ స్టెప్ ఏదైనా ఉందా? మంచి నేను ఫస్ట్ కలర్ ఫోటో అప్పటి నుంచి నేను డ్యాన్సర్ని ఫస్ట్. అయితే ఫస్ట్ సందీప్ గారిని అడిగి ఉన్నారు, అరే డ్యాన్స్ పెట్ట, నాకు డ్యాన్స్ వచ్చాను. కథ ఏంటి నువ్వు అడుగుతుంది అన్నాడు. తర్వాత రైటరాబాద్ మోషన్ అడిగా, సర్లేదు ఏడుస్తాను, చిన్న స్టెప్ పెట్టారు. అంబాజీపేటలో అడిగా, అంబాజీపేటలో దుష్యంత్ డ్యాన్స్ వద్దని చెప్పి కొరియోగ్రాఫర్ని తీసుకుని వెళ్ళిపోయాడు. దుష్యంత్ చిన్న చిన్నవి పెట్టించేవాడు. అట్లా అన్ని సినిమాలకి అడుగుతున్నాను, ప్లీజ్ ఎక్కడ స్కోప్ ఉందని. ఫస్ట్ టైం థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు ఎంత సాటిస్ఫై అయ్యానంటే అంత సాటిస్ఫై అయ్యాను. ఇందులో ఒక 2 సాంగ్స్, మోయిన్ మాస్టర్ ఒక సాంగ్ అండ్ జిత్తు మాస్టర్ ఒకటి చేశారు. చాలా చాలా సాటిస్ఫై అయ్యాను నేను. దీనికి చిన్న ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను అండి. అంటే లైక్ ఒక సినిమాకి ఫైట్స్, డ్యాన్స్ ఇది సెకండరీ పార్ట్. దీంట్లో డ్యాన్స్ కూడా కథలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే చాలా కథ బలం ఉన్న సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ ఈ అమ్మాయి ప్లే అయి ఉండొచ్చు, సెకండ్ హాఫ్లో వచ్చే ఈవెంట్స్ అయి ఉండొచ్చు, అండ్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఇంటర్లింకింగ్ ఉంటుంది. తను వేసే డ్యాన్స్ కూడా కథలో నుండే వచ్చేది తప్ప ఇదేదో లైక్ ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి ఒక డ్యాన్స్ బీట్ అలా కాకుండా కథలో నుండే డ్యాన్స్ ఉంటుంది, కథలోనే ఫైట్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ స్టోరీ అండి. సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే మంచి కథ బలం ఉన్న సినిమా ఇది. యాక్చువల్లీ అంటే మీరు హిట్ 2 చేశారు కాబట్టి అక్కడ నానిగారి బ్యానర్లో. ఎస్ సార్. సో ఏదైనా అంటే నానిగారితో కూడా మీకు మంచి ర్యాపో ఉంటుంది. ఫస్ట్ ప్రొడక్షన్ నానిగారికి ఏం అడగలేదా? లేదు సార్, అసలు నేను యాక్చువల్లీ ప్రొడక్షన్ నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. సుహాస్ ఓకే చేసిన తర్వాత సైంధవ్ మూవీ వర్క్ చేయాల్సి వచ్చింది. హిట్ 2 అప్పుడే నాకు అయిపోయింది, బట్ సైంధవ్ మూవీ వర్క్ చేయాల్సి వచ్చింది. సైంధవ్ మూవీ వర్క్ చేస్తున్నప్పుడు నేను అప్రోచ్ అవ్వకుండానే హరీష్ గారు, ప్రదీప్ ఉన్నాడు, తను నాకు ముందు నుండి పరిచయం. ప్రదీప్ ద్వారా హరీష్ గారు కలిశారు. ఆయన స్టోరీ వినేసి దీనికి ఏం కావాలి అనేది అప్పుడే డిస్కషన్ చేసుకున్నాం. దెన్ ఇమీడియట్గా ఓకే అనుకున్నాం, అంతే అండి. ఓకే రామ్ గారు సార్, Yes, sir. కథ రాసుకున్నప్పుడే యూ ఫెల్ట్ సుహాస్ గారు విల్ బి సెట్. ఎందుకంటే సుహాస్ గారిని ఈ టైప్ ఆఫ్ రామ్ కామ్స్లో చాలా తక్కువ చూడడం కూడా లేదు నాకు తెలిసి అయితే. సో రామ్ కామ్ అనేటప్పటికి సుహాస్ గారు మీ మైండ్లో అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ టుక్ హిమ్? సార్ నాకు చిన్నప్పటి నుండి సినిమాలు అంటే చాలా ఇష్టం సార్. అందరికీ ప్రేమ, ఆ ఇష్టాన్ని చూసుకుంటూ వస్తున్నాం. ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటే తెలుగు ఆడియన్స్ అనేవాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సుహాస్ని ఎప్పుడు మనం విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీస్ అయి ఉండొచ్చు, లేకపోతే సైక్ పాత్ ఉన్న క్యారెక్టర్స్ చూసున్నాం. ఓ లవబుల్ క్యారెక్టర్ తనలో ఉంది, జెన్యున్గా తనలో ఉంది. అదే నేను ఇక్కడ చూపించాను అంతే. అండ్ సినిమాలో కూడా చిన్న అంటే ఎంబీఏ స్టూడెంట్ లాగే కనపడుతున్నాడు. అంటే ఇంట్రో ఒక స్టూడెంట్ లాగే కనపడతాడు, దాని తర్వాత కథలో మారుకుంటూ వెళ్తూ ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే జెన్యున్గా తనలో ఉందే నేను చూశాను. ఎవరైనా ఏదైనా చేయొచ్చు. సో నాకు అనిపించింది అప్పుడు అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారనే ఫీల్తోనే నేను సుహాస్ని అప్రోచ్ అయ్యాను. సుహాస్ గారు బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? సూపర్. సో టీజర్ చాలా